మణిరత్నం గారు బొంబాయిలో చదువుకునే రోజుల్లో తమిళనాడు నుండి బొంబాయి వెళ్లి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన వరదరాజన్ ముదలియార్ గురించి, అతనికున్న ప్రజాదరణ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారట. అతని జీవితంలో ఉన్న డ్రామాని కథగా రాసుకొని రూపొందించిన చిత్రమే తమిళంలో నాయకన్, తెలుగులో స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ సమర్పించిన నాయకుడు. నలుగురిని బ్రతికించే పని తప్పు కాదు, 10 మంది మేలు కోరి చేసే నేరం పాపమూ కాదు అని ప్రగాఢంగా విశ్వసించే వీరనాయుడు కథే ఈ నాయకుడు చిత్రం. తన సృజనాత్మక శక్తితో ఆ పాత్రను వాస్తవ రీతిలో దర్శకులు మణిరత్నం తీర్చిదిద్దితే, తన అభినయంతో ఆ పాత్రను కళ్ల ముందుంచారు విశ్వనటులు కమల్ హాసన్ గారు. కమల్ హాసన్కి ఉత్తమ నటుడిగాను, పిసి శ్రీరామ్కి ఉత్తమ ఛాయాగ్రాహకుడిగాను, తోట తరణికి ఉత్తమ కళాదర్శకుడిగాను జాతీయ పురస్కారాల్ని తెచ్చిపెట్టిన నాయకుడు చిత్రం స్వరకర్త ఇళయరాజా గారికి 400వ చిత్రం. ఆయన అందించిన నేపథ్య సంగీతం, పాటల బాణీలు ఈ చిత్ర విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఆయన స్వరకల్పనలో బాలుగారు, సుశీల గారు బృందం పాడిన ఈ రాజశ్రీ గారి గీతాన్ని ఇప్పుడు విందాము. శ్రీరామచంద్ర అదితి యుగళంలో వింటూ ఆ రంగుల పండగని మీరు చేసుకోండి. సంధి పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. మా సొంతం ఈ ఆనందం నిలవాలి ఇది కలకాలం. సంధి పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, నేను నడిచే బాట మీకు పూల పాన్పులే. ఒకటంట ఇక మనమంతా లేదంట చీకు చింత. సాధించాం ఒక రాజ్యాంగం, సాగిస్తాం అది మన కోసం. నీకు నాకు ఎన్నడు మీటి ప్రాణమే. ఆడి పాడుదా సంధి పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. పలికెను రాగం సరికొత్త గానం, ఈ ఆనందం మా సొంతం, మా సొంతం ఈ ఆనందం నిలవాలి కలకాలం. పంచు సోదరా, పువ్వులతో నువ్వు పూజించు, కర్పూరాన్ని వెలిగించు.
వెలిగించు, మమకారాన్ని పండించు, అందరికీ అది అందించు. వాడలోన వేడుకే తుళ్ళి ఆడెను, అంతులేని శోభలే చిందులేసెను. తాం తదిద్ధి ధీ తదిత్తా ఆడి పాడునా. సంధి పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. పలికెను రాగం సరికొత్త గానం, ఈ ఆనందం మా సొంతం, మా సొంతం ఈ ఆనందం. నిలవాలి ఇది కలకాలం. సంధి పొద్దు మేఘం పూల జల్లు కురిసెను నేడు, చల్లనైన మనసులు ఆడి పాడుతున్నవి చూడు. దర్శక మణిరత్నం కథా చిత్రానువాదం సమకూర్చుకొని భారీ తారాగణంతో రూపొందించిన అద్భుత కథా చిత్రం ప్రణతి ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్వి రావు నిర్మించిన దళపతి. సూపర్ స్టార్ రజనీకాంత్, మమ్మూటి, అందాల కథానాయకుడు అరవింద్ స్వామి, శోభన, భానుప్రియ నటించిన ఈ చిత్రంలో ప్రతి పాత్ర మహాభారతంలోని ఏదో ఒక పాత్రని పోలినట్టు ఉంటుంది. రజనీకాంత్ కర్ణుడైతే మమ్మూటి సుయోధనుడు, అరవింద్ స్వామి అర్జునుడైతే శోభన ద్రౌపది. ప్రాభాత వేళ శోభన బృందంపై మణిరత్నం గారు చిత్రీకరించిన ఈ అందమైన పాట మీకోసమే. మణిరత్నం, ఇళయరాజాల చిట్ట చివరి కాంబినేషన్లో రూపొందిన దళపతి చిత్రం కోసం స్వర్ణలత బృందం పాడిన ఈ రాజశ్రీ గారి గీతాన్ని మనకు వినిపించబోతుంది సునీత. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే మాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే పాడిపోయెను కాదా. రే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. రే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే. ఎదుకు